రచయిత చందన గారు. కథ డెవిల్ సార్ యు ఆర్ మైన్ పార్ట్ 24. కథలోకి వెళ్దామా? మనం చిరంజీవి సినిమాలో ఉన్నట్టు ఉన్నామా? అవును అని పళ్ళు వికిలిస్తూ, నువ్వు చిరంజీవి, నేను సోనాలి బింద్రే, ఎలా ఉంది మన కాంబో అంటూ కళ్ళు ఎగరేస్తుంది పప్పి. నీకు సినిమాలు పిచ్చి బాగానే ఉంది, మెంటల్ ముఖం అని ఆమెను దింపుతాడు భుజాల మీద నుంచి. ఒంట్లో రగులుతున్న వేడికి ఎంతసేపు పప్పి పక్కనే ఉండేసరికి ఒకేలాంటి హాయ్. బట్ ఆమె దూరం కాగానే చిన్న డిసప్పాయింట్. బండ ఎదవ పడేశాడు అని బూతులు తిట్టి ఆకలి అంటుంది పప్పి. ఇప్పుడే కదే 5 ఐస్ క్రీమ్స్ తిన్నావు అని అంటాడు ఆసిం. మూతి ముడిచి పోరా అని స్కర్ట్ పట్టుకొని ముందుకు నడుస్తుంది పప్పి. ఆమెను చూసి నవ్వి, బంగారం చాట్ బండి వచ్చింది, చాట్ తింటావా అని చూపెడతాడు ఆసిం. మనసు లాగిన అలిగాను అని గుర్తు తెచ్చుకొని అక్కర్లేదు అంటుంది పప్పి. ఆమె పక్కన వచ్చి, మా చిన్నారి తల్లివి కాదు, రా తిను అని చేతిని పట్టుకొని లాక్కొని పోతాడు ఆసిం. నిన్ను ఎవరైనా చూస్తే ఎలారా అని అంటుంది పప్పి. నేను తినను, మాస్క్ తీయను, నువ్వు కానివ్వు అంటాడు ఆసిం. అవునా, సరే పావుబాజీ తిందాంరా అంటుంది పప్పి. నువ్వు కానివ్వు అని ఆ బండి ముందు జనాలు ఉంటే అందరిలో తోసుకుంటూ ముందుకు వచ్చి 2 ప్లేట్లు తీసుకొని తన ముందుకు వచ్చి ముందు పెడతాడు. వద్దురా అని అంటుంది పప్పి. ఎందుకో అర్థం కానట్లుగా చూస్తాడు ఆసిం. నీకు ఆకలి లేదా అని అడుగుతుంది పప్పి. ఉంది, నేను మన రూమ్లో తింటాను. నేను నీతో టైం స్పెండ్ చేయాలని వచ్చాను. ఇక్కడ మీడియాకి చిక్కి మా ఇద్దరి మధ్య నిన్ను ఇబ్బంది పెట్టలేను అని అంటాడు ఆసిం. సరేరా, అయితే ఇద్దరం రూమ్కి వెళ్ళి తిందామా అని ఆశగా అడుగుతుంది పప్పి. ఓకే, ఎప్పుడైతే ఇవి తిను అని ఒక స్టూల్ వేసి కూర్చోబెట్టి తన ముందు స్టూల్ వేసుకొని కూర్చుంటాడు ప్లేట్ పట్టుకొని. టేస్ట్ చూసిను తన ఎమ్మీ అని లాగిస్తుంది పప్పి. ఇంకా కావాలా అని అడుగుతాడు ఆసిం. నార్త్ ఇండియా స్టైల్లో చాలా బాగా చేశారు కదరా, అందుకే ఇంకో ప్లేట్ తీసుకురానా అని ఆసిం అడిగితే అక్కడంతా క్యూ చూసి మనసులో కావాలని ఉన్నా పైకి వద్దు అని అంటుంది పప్పి. ఆమె ఫేస్ చూసి చిన్నగా నవ్వి అందరిలోకి వెళ్తాడు ఆసిం. హే బాబు, వెనక్కిరా అని ఒక అతను అంటే, భయ్యా తను ఎంగిలి చేత్తో ఉంది అని చెప్తాడు ఆసిం. అయినా సరే ఎదురు చూడు అనడంతో సైలెంట్గా ఉంటాడు ఆసిం. 10 నిమిషాలైనా సరే ఫుడ్ రాదు. కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చి ఆసింని ఓరగా చూస్తుంటారు. ఇటు పప్పిని కూడా చూస్తుంటారు. ఆసిం అంటే గిట్టని వాళ్ళు చేయించిన పని. పప్పి వెనక్కి వచ్చి ఆమె ఓనీ లాగుతారు. పప్పి భయంగా ఆసిం వెనక్కి వెళ్తే అసలే కోపంగా ఉండే అతను వాళ్ళు ముక్కు పచ్చడి చేశాడు. మిగతా గ్యాంగ్ అంతా ఆసిం ముందుకు వచ్చి కావాలనే బూతు మాటలు మాట్లాడుతూ నలుగురు ఒకేసారి ఆసిం మీదకు వస్తారు. అందరినీ తోస్తున్న టైంలో ఒకడు ఇంజెక్షన్ ఆసిం నెక్ దగ్గర పొడుస్తాడు. అది ఆసిం గమనించుకోడు. అందరూ కలిసి అతన్ని కొట్టే టైంలో చుట్టూ జనాలు పోగవడంతో ఆసింని వదిలి వెళ్ళిపోతారు. ఫాస్ట్గా వచ్చి ఆసింని భయంగా హత్తుకుంటుంది. రేయ్ వెళ్దామారా, ఇక్కడే ఉంటే ఎవరైనా ఏదైనా చెయ్యొచ్చు అంటుంది పప్పి ఏడుస్తూ. పప్పిని ఓదార్చి మనం ఎంజాయ్ చేద్దాం అని వచ్చింది, డోంట్ వరీ అని. అసలు వాళ్ళెవరూ ఆలోచించకు, లీవిట్ అని గంగాహారతి సైడుకు తీసుకువచ్చాడు ఆసిం. ఎన్నో రోజులు కల తర్వాత ఆ హారతి చూసేసరికి తన కంట్లో నీళ్లు. దాదాపుగా పేరెంట్స్ ఇద్దరు చనిపోయాక ఇదే మొదటిసారి తను రావడం, ఇలా చూడటం. హారతి కళ్ళకు అద్దుకొని నమస్కారం చేసుకొని కన్నీళ్లతో ఆసిమ్ని చూస్తుంది. థ్యాంక్స్ రా అంటూ ఎమోషనల్ అవుతూ చెప్తుంది. సరే ఫారెస్ట్కి వెళ్దామా లేక రూమ్కి వెళ్దామా అని అంటాడు ఆసిం. ఫారెస్ట్ అంటుంది పప్పి. చీకటిగా ఉంది, నడవగలవా అని అంటాడు ఆసిం. అంటుంది పప్పి. ఇద్దరూ ఫుడ్ పార్సిల్ తీసుకొని 7 గంటల సమయం తర్వాత అడవి బాట పట్టారు. ఇద్దరూ నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఆసిం ఒంట్లో ఉన్న డ్రగ్స్ వల్ల కంట్రోల్ తప్పేలా ఉన్నాడు. బట్ కంట్రోల్ చేసుకుంటూ ఎలాగోలా అడవి చేరాడు. ర్యాబిట్స్తో మాట్లాడి ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు.
పప్పి ఫుల్గా మెక్కేసి అతని భుజంపై వాలి, రోజంతా తిరగడం వలన అలసటిగా ఉంది, ఓపిక లేదు, పడుకుంటాను అంటుంది పప్పి. సరే అని తనని 2 చేతులతో ఎత్తుకొని ఇంట్లో ఉన్న బెడ్ మీద పడుకోబెడతాడు ఆసిమ్. మత్తుగా మూసుకుపోతున్న కళ్ళు తెరుస్తూ మూస్తూ ఐ లవ్ యూ అని కళ్ళు మూస్తుంది పప్పి. ఆసిమ్ ఐ లవ్ యూ టూ అని చెప్పి వెళ్ళబోతుంటే, రేయ్ ఇక్కడే పడుకోరా అంటుంది. ఇక్కడ వద్దే బంగారం, నువ్వు మమ్మీ అవుతావు అంటాడు ఒంట్లో రగులుతున్న కోరికతో. హామ్ ఎప్పుడైనా అవ్వాల్సిందే కదరా అంటుంది సిగ్గుపడుతూ. నవ్వి సరే పడుకో అతను పోతుంటే, ఉండరా అని చేతును పట్టుకుంటుంది మత్తుగా. తను నిద్ర వలన ఇలా అవుతుంది అనుకుంటాడు, కానీ తను తిన్న ప్రసాదం, పొద్దున్న నుదుటిన పెట్టుకున్న విభూది వలన అని అర్థం కాదు. ఇక్కడే ఉంటే బాగుండదు, నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి అని ఆమెను వదిలి వెళ్తుంటే కళ్ళు మూస్తూ తెరుస్తుంది. 2 నిమిషాలు అలాగే చూసి పడుకుంటుంది పప్పి. ఆసిమ్ బయటికి వచ్చి తల తిరిగిన భావంతో ఏంటి ఇలా ఉంది అనుకొని అటూ ఇటూ చూస్తాడు. ఒంట్లో తాపం పెరుగుతుంది, కష్టంగా ఆపుకుంటాడు. పర్సనల్ భాగంలో ఉబ్బెత్తుగా అవ్వడంతో ఇంకా చాలా చాలా ఇరిటేట్గా ఉంటుంది. జీన్స్లో ఇబ్బంది పడుతూ ప్యాంట్ ఇప్పేసి టవల్ యూజ్ చేస్తాడు. షర్ట్ కూడా అవతల పడేసి శరీరం భారం అవుతుంటే ఏదోలా ఉంటుంది. ఇలా అతనికి 15 ఏళ్ళు ఉన్నప్పుడు అయ్యింది, కానీ గంటలోనే తగ్గిపోయింది చాలాసార్లు. అయినా పప్పీని తలుచుకొని తనని తాను కంట్రోల్ చేసుకునేవాడు. బట్ ఈసారి అలా లేదు. ఎంత అణుచుకున్నా తన వల్ల అవ్వడం లేదు. కంట్లో నీళ్లు కూడా వస్తున్నాయి. కష్టంగా ఉంది. అతని చూపులు లోపలే ఉన్న పప్పీ వైపు వెళ్తుంటే, మా మ్యారేజ్ అయ్యే వరకు టచ్ చెయ్యొద్దు అని టవల్ తీసి వాటర్లో దిగాడు. వేడి చల్లారిపోతుందేమో అని. కొంత సమయం అలాగే ఉన్నాడు. ఆసిమ్ను ఫాలో చేస్తున్న గ్యాంగ్ అడవిలో ఉన్నట్టు తెలియదు. అతని పైలట్ని పట్టుకుని అడిగితే అతనికేం తెలియదు అని చెప్పాడు. వాళ్ళు వేసిన ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసు కనుక అతనికి అందుబాటులోనే కావాల్సిన అమ్మాయిని అందంగా రెడీ చేసి ఉంచుతారు ఆ గ్యాంగ్. కానీ ఆసిమ్ జాడ దొరకదు. అదే విషయం తమ బాస్ అయిన సెంట్రల్ మినిస్టర్ సయ్యద్ అలీకు చెప్తారు. అంతా పర్ఫెక్ట్ చేశాం సార్, బట్ అతను మిస్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని చెప్తుంటారు. ఢిల్లీలో ఉన్న అలీ కోపంగా వాడిని నా కూతురి కోసం వచ్చేలా చెయ్యాలి అంటాడు. రూమ్లో మత్తుగా పడుకున్న సోనాలిని చూస్తూ, సరే సార్ దిగులు పడకండి, ఆసిమ్ సంగతి మేం చూసుకుంటాం అని వెతుకుతూ ఉంటారు. కానీ కనిపించరు. గంగానది ఒడ్డున ఉన్న వాళ్ళు సడన్గా ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటారు. అయినా సరే ఆసిమ్ కోసం వెతకడం మాత్రం ఆపరు. ఇంకో గ్యాంగ్ కూడా తిరుగుతుంటారు. వాళ్ళకి కూడా ఆసిమ్ కోసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. స్పెషల్ ఫ్లైట్లో కాశీ వచ్చినప్పట్లు ఉంటుంది తప్ప ఎక్కడ స్టే చేస్తున్నాడు అని, ఎవరితో వచ్చాడు అని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆ రౌడీ గ్యాంగ్ సఫారీ ఇచ్చిన వ్యక్తికి కాల్ చేస్తాడు. ముంబైలోని తన ఆఫీసులో కూర్చొని మౌనంగా తన ప్రేయసీ కోసం ఆలోచిస్తున్న వ్యక్తికి కాల్ వెళ్తుంది. కోపంగా ఉన్న ఆ బాస్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అంటాడు బేస్ టోన్లో. ఆ గొంతుకు దడుచుకొని, సార్ ఆసిమ్ సిటీలోనే ఉన్నాడు, కానీ ఎక్కడ ఉన్నాడు అస్సలు తెలియడం లేదు. ఈవినింగ్ చూసినప్పుడు పక్కన ఎవరో అమ్మాయి కూడా ఉంది. అవునా, ఎవరో ఆ అమ్మాయి అని అడుగుతాడు ఫోన్లో వ్యక్తి. తెలియదు సార్, లవర్ అనుకుంటా సార్. మన ఇలానే ఇంకో ఎవరో గ్యాంగ్ ఆసిమ్ మీద పగతో తిరుగుతున్నారు. ఆ వ్యక్తులు ఆ అమ్మాయిని ఇబ్బంది పడితే తుక్కు బాదాడు అనడంతో ఆ వ్యక్తి నవ్వి, గుడ్, ఆ ఆసిమ్ గాడు మన మాట వినాలి అంటే ఆ అమ్మాయిని ఎత్తుకొని రండి, తన ఫింగర్ కూడా ఎవరు టచ్ చేయకూడదు, అండర్స్టాండ్ అని అరుస్తాడు. ఓకే సార్ అని అంటాడు భయంగా. ముంబైలోని 10 అంతస్తుల బిల్డింగ్లోని పై ఫ్లోర్ అందంగా ఉన్న రూమ్లో తన ప్రేయసిని తలుస్తూ ఉంటాడు అర్జున్ రియాజ్ సేన్.
ఆసిమ్ అంటే అస్సలు గిట్టదు. ఇద్దరు ఉప్పు నిప్పు, స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి ఈ రోజు వరకు ఒకే చోట ఉండి చదువుకున్నారు. కానీ అస్సలు పడదు. ఎప్పుడు చూసినా పోటీ పోటీగా ఉంటారు. పచ్చిగడ్డి వేసిన బగ్గుమని మండుతుంది. ఇంకా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.